హాయ్ ఫ్రెండ్స్, ప్రజాపాలన వెబ్సైట్ లో సరికొత్త అప్డేట్ వచ్చేసింది. లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేలా దీన్ని క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనం దరఖాస్తు సంఖ్య ఇచ్చిన తర్వాత క్యాప్చా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ క్యాప్చా వర్క్ అవ్వట్లేదు. మేబీ ఇప్పుడే కదా వెబ్సైట్ అప్డేట్ అయింది, ముందు క్యాప్చా కూడా సహకరిస్తుందేమో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ టైంలోనే ప్రజాపాలన పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇందులో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా 1 కోటికి పైగా దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వాటిని కంప్యూటరైజ్ చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 1,25,84,383 దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయిందన్నారు. దాదాపు 70% వివరాల నమోదు ప్రక్రియ పూర్తయింది. సంక్రాంతి సెలవుల కారణంగా పనిలో కొంత లేట్ జరిగినప్పటికీ మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ కానుంది. అయితే ఈ క్రమంలోనే ప్రజాపాలన వెబ్సైట్ అప్డేట్ అయినట్లు తెలుస్తుంది. ప్రజాపాలన.తెలంగాణ.gov.in అని లాగిన్ అయితే చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే సరికొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ స్టేటస్ వివరాలు తెలుసుకునేందుకు ఇది యూజ్ అవుతుంది. మొన్నటి వరకు వెబ్సైట్ మాత్రమే అందుబాటులోకి రాగా తాజా స్టేటస్ చెక్ కనిపించడంతో పనిలో పురోగతి సాధిస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ స్టేటస్ చెకింగ్ లో భాగంగా మనకు కేటాయించిన అప్లికేషన్ నంబర్ నమోదు చేస్తే మన దరఖాస్తు స్థితి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాగే మనం ఎన్ని పథకాలకు అర్హులమో కూడా తెలిసిపోతుంది. దీంతో పాటు మనం ఇచ్చిన వివరాల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా, ఇంకా ఎలాంటి వివరాలు అధికారులకు అందించాలనే అంశాలు కూడా కనిపించేలా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డులు, రైతు భరోసా, మహాలక్ష్మి పథకాలకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి డేటా ఎంట్రీ చేసి సరికొత్త అప్డేట్ ఇచ్చేయనున్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని చెబుతున్నారు మంత్రులు. మరో 4 నెలల తర్వాత తిరిగి ప్రజాపాలన దరఖాస్తు సేకరణ కార్యక్రమం చేపడతామని చెబుతున్నారు అధికారులు.